సో మీరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రస్తుతం ఏ కంపెనీలో చేస్తున్నారు? నేను ఎక్కడ? కాల్కామ్ అండి కాల్‌కామ్. ప్రస్తుతం. చాలా యాహ్! గ్రేట్. అంటే పెద్ద యాహ్! కంపెనీలో చేస్తున్నారు. యాహ్! ఎన్ని ఇయర్స్ నుంచి? నేను జాయిన్ అయ్యి 2½ ఇయర్స్ అయింది. బట్ హ్మ్. నా ఓవరాల్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ 10 ఇయర్స్. 10 ఇయర్స్. యాహ్! సో 10 ఇయర్స్ ఒక డిఫరెంట్ ఫీల్డ్‌లో ఉన్నారు. అక్కడి నుంచి ఇటువైపు రావాలి. ఒక బ్యూటీ కాంటెస్ట్ అంటే మనం మెయింటెనెన్సే కాదు, మన స్ట్రాంగ్ కూడా చాలా అవ్వాల్సొస్తది. ఈ యెస్. ఫీల్డ్‌కి రావాలి అనుకున్నప్పుడు. యెస్. యాస్ ఎ వైఫ్ మీరు ఒక జాబ్ చేస్తున్న వైఫ్ అయినట మీ హస్బెండ్ ఎన్నో ఆలోచించుంటారు. సో మీ ఇష్టానికే టాప్ ప్రయారిటీ ఇచ్చినారా? లేకపోతే మీరు ఒప్పించుకున్నారా? లేదండి. నేను ఎక్కడ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు ఆయనతో. నేను చెప్పక ముందే హి విల్ అండర్‌స్టాండ్ ఓకే. ఎవ్రీథింగ్. హ్మ్. సో, ఆయనే పుష్ చేశారు. ఐ హాడ్ ఇంట్రెస్ట్. ఓకే. నాకు ముందు నుంచి మీకు ఇంట్రెస్ట్ చిన్నప్పటి ఉండే. నుంచే మిస్ యూనివర్స్ అవ్వాలని యాహ్! ఇంట్రెస్ట్. థాట్ వాస్ అంటే చిన్నప్పుడు కొంచెం ఊహొచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ థాట్ వాస్ అ ఫన్నీ థింగ్ ఓకే. అని. బట్ స్లోలీ అది చిన్నప్పటి నుంచే ఎక్కడో ఆ ఇంట్రెస్ట్ అనేది నాకు ఉంది అని ఐ స్లోలీ రియలైజ్డ్ అన్నమాట. ఓకే. అండ్ సో ఫార్ నాకెప్పుడు ఆ ఛాన్స్ రాలేదు. హ్మ్. బట్ నా కరియర్ అన్నా, నా లైఫ్ అన్నా ఇట్ స్టార్టెడ్ బ్లూమింగ్ మోర్ ఆఫ్టర్ మ్యారేజ్. హ్మ్. సో, ఓకే. ముందు లైఫ్ ఉండేది. ఇట్ వాస్ హ్మ్. ఆల్సో హ్యాపెనింగ్ అని. ఓకే. బట్ ఒక ప్రాపర్ వేలో ఎళ్ళడం అనేది ఆఫ్టర్ మ్యారేజ్ బికాస్ ఆఫ్ ఆల్ హిస్ డైరెక్షన్స్ యెస్. అన్నీ ఆల్ మీకు బికాస్ ఆఫ్ చాలా దెమ్. హెల్ప్ అయ్యాయి. ఈరోజు యాహ్! ఇక్కడ యాహ్! ఇట్లా ఉన్నారు. సో, అబ్సల్యూట్‌లీ. అంతకుముందు అంటే పెళ్ళికి ముందు ఓకే. లవ్ ఒక పార్ట్. కానీ మీ కుటుంబ నేపథ్యం హ్మ్. ఎక్కడ పుట్టారు? అమ్మ, నాన్న ఏం చేస్తారు? సిబ్లింగ్స్? యాహ్! నేను పుట్టింది, పెరిగింది, చదివింది అంతా ఇట్ వాస్ విశాఖపట్నం అండి. హ్మ్. నా 21 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ నేను వైజాగ్‌లోనే స్పెండ్ చేశాను. ఓకే. ఎప్పుడూ హైదరాబాద్ రాలేదు హ్మ్. 21 ఇయర్స్‌లో. ఓకే. 2014 వాస్ ది ఇయర్ మా ఫ్రెండ్ కోర్స్ చేయడానికి వెళ్తున్నాను. నువ్వు జాబ్ ట్రై ఏమైనా చేసుకుంటావా అంటే, ఒక 1 మంత్ వచ్చి ట్రై చేద్దాము జాబ్ వస్తే ఓకే. హైదరాబాద్‌కి. యాహ్! హ్మ్. హైదరాబాద్‌కి. సో, వస్తే వెల్ అండ్ గుడ్. ఇన్ కేస్ రాకపోతే నేను వెనక్కి వెళ్ళిపోదాం వైజాగ్ అని నేను అనుకున్నాను. హ్మ్. అండ్ మా మమ్మీ, డ్యాడీ మా డ్యాడీ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఓకే. రిటైర్డ్ అండి. ఓకే. అండ్ మా మదర్ రిటైర్డ్ టీచర్. ఓకే. సో, మా బ్రదర్ హి కంప్లీటెడ్ హిస్ బీటెక్. కానీ హి ఈస్ మోర్ ఇంటూ బిజినెస్ సైడ్. ఓకే. సో, ఎక్కడ? వైజాగ్‌లోనే. హ్మ్. వైజాగ్‌లోనే. వి హావ్ అవర్ ఓన్ షాప్ అండి. ఓకే. సో, రైట్ నౌ మమ్మీ, డ్యాడీ, తమ్ముడు ముగ్గురు దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ హౌస్ అండ్ షాప్. ఓకే. యాహ్! సో, మీరు ఫీమేల్ కిడ్ ఒక్కళ్ళు ఇంట్లో. ఇంటికి యెస్. పెద్దదాన్ని. సో, సో, అంటే నేనొక్కదాన్ని. తమ్ముడు కాబట్టి. యాహ్! ఓకే. అంటే పెద్ద పెద్ద దట్ టూ అమ్మాయి హైదరాబాద్‌కి పంపించటమే గొప్ప యాహ్! అనుకుంటున్నప్పుడు, మళ్ళీ వైజాగ్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగుళూరుకి ఎట్లా కుదిరింది? సో, నేనిక్కడ ఫస్ట్ కంపెనీ యూనిసిస్‌లో చేసినప్పుడు నాకు 1 ఇయర్ తర్వాత ప్రమోషనొచ్చింది. హ్మ్. సో, ప్రమోషన్ వాస్ ఇన్ బెంగుళూరు అన్నమాట. ఓకే. సో, ఐ గాట్ అ ఛాన్స్ అండ్ బెంగుళూరు మూవ్ అయ్యాను. హ్మ్. అక్కడి నుంచి ఇంకా ప్రాపర్ కెరియర్ ప్రోగ్రెషన్ అనేది నాకు బెంగుళూరులోనే స్టార్ట్ అయింది. బెంగుళూరులో. యాహ్! ఓకే.